వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా గుమ్మడికాయ తీసుకోండి. దానికి మధ్య కట్ చేసి పీసుల కింద కొంచెం హార్డ్గా ఉంటుంది, జాగ్రత్త కట్ చేయండి. తీసి మధ్యలో ఉంది కదండి, ఆ సీడ్స్ అవన్నీ తీసేయండి. ఆ పైన లేరు కూడా అలాగా తీసేయండి, తీసి తొరిమియండి. అలాగా బెల్లం కూడా తొరిమి తీసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తొరుము, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, తొరిమిన బెల్లం, గీ తీసుకోండి. అంతేనండి, ఏం అక్కర్లేదు. ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా బోరోసిల్ బౌల్ తీసుకొని గీ కొంచెం యాడ్ చేసి జీడిపప్పుని 1 మినిట్లో ఫ్రై చేసుకోండి. వన్ మినిట్లో ఫ్రై అయిపోయింది కదండి జీడిపప్పు. అదే బౌల్లోని కొంచెం నెయ్యి మిగిలింది కదా, దాంట్లోని కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోండి. మైక్రో మోడ్ ఆన్ చేసి 30 సెకండ్స్ పెట్టండి. 30 సెకండ్స్లో మీకు కిస్మిస్ కూడా మీకు ఫ్రై అయిపోతాయి. బౌల్ తీసుకొని కొంచెం గీ వేయండి. దాంట్లో మా గుమ్మడికాయ తొరుముని దాంట్లో యాడ్ చేసేయండి. మళ్ళీ పైన కూడా కొంచెం గీ వేయండి. గీ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఒక 5 మినిట్స్లో కుక్ చేసుకోండి. లోన పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసి 5 మినిట్స్ టైం సెట్ చేయండి. ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం తొరిమి పెట్టుకున్న బెల్లాన్ని దాంట్లో యాడ్ చేయండి. కొంచెం కలిపి, చాలామంది ఓవెన్స్ ఉన్నా కూడా ఓన్లీ రీహీటింగ్ పర్పస్కే వాడుతుంటారండి. ఏమైనా ఫుడ్ ఏమైనా ఉంటే వేడి చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే, ప్రతి ఐటెం కూడా మైక్రోవేవ్లో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా వీడియో చూసి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. అలాగా మనం బెల్లాన్ని కలుపుకున్నాం కదండి, అది మైక్రోవేవ్లో దాంట్లో యాలకుల పొడి వేయండి. ఒకసారి అలాగా మిక్స్ చేసేయండి. మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ టైం సెట్ చేసుకోండి. అయిపోయింది. బాగా బెల్లం అనేది కలిసిపోయింది కదండి. దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అవి యాడ్ చేసేయండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ప్రతి ఐటము చేయొచ్చండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఎలా వచ్చింది అనేది. మీకు ఏమైనా రెసిపీ కావాలనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. నా రెసిపీని మీకు మళ్ళీ వీడియో చేసి నేను చూపిస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.
కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.